కూలిన సిటీ లైట్ హోటల్ శిథిలాలు తొలగించాక ఘటనపై ఓ అంచనా వస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు చెప్పారు. ఇకపై హైదరాబాద్లో 50 ఏళ్లు పైబడిన భవనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి తనిఖీలు చేస్తామని తెలిపారు. అలాంటి భవనాల యజమానులు తప్పనిసరిగా తనిఖీలు చేయించుకోవాలన్నారు. వాణిజ్య వ్యాపార భవనాల వద్ద ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటామని కృష్ణబాబు అన్నారు. కార్మిక చట్టం ప్రకారం వర్తించే పరిహారాన్ని మృతుల కుటుంబాలకు అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మరోవైపు భవంతి దిగువ భాగంలో లోపలి గోడ కూల్చి బట్టి నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మెజనైన్ ఫ్లోర్ పైన ఉన్న ఫ్లోర్ లో ఆల్మోస్ట్ 7-8 అలీం మనం తయారు చేయడానికి బట్టీలు పెట్టి ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అలాగే టాప్ ఫ్లోర్ లో ఒక రీసెంట్ గా మన వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టారని చెప్తున్నారు. దాంట్లో సీపేజ్, ఆ సీపేజ్ కానీ వెయిట్ ఆఫ్ దిస్ మన బట్టీలు కానీ లేకపోతే హీట్ కానీ ఏదైనా ఈ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈ పర్టికులర్ బిల్డింగ్ వీక్ అవడానికి, అలాగే ఇదంతా కూడా పిల్లర్స్ మీద కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ కాదు, కంప్లీట్ గా లోడ్ బేరింగ్ వాల్స్ మీద ఉంది. అంటే ఏ వాల్ మనకి వీక్ అయినా కానీ ఎంటైర్ స్లాబ్ ఒక పక్కకి గుంజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బిల్డింగ్స్ లో మనం ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాలనేది మనం డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1 వీక్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఇలాంటి బిల్డింగ్స్ అన్ని కూడా 100% వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 30 ఇయర్స్ దాటిన ప్రతి బిల్డింగ్ కూడా ప్రతి 10 సంవత్సరాలకి, అంటే ప్రతి సంవత్సరం కాకుండా 30 ఇయర్స్ అయిన ప్రతి బిల్డింగ్ కి ఒకసారి మ్యాండేటరీగా మనం స్ట్రక్చరల్ స్టెబిలిటీ వెరిఫై చేయించి ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేయాలో చేయించిన తర్వాత వాళ్ళు బాగా చేశారని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ 10 ఇయర్స్ కి ఆ బిల్డింగ్ మీద మళ్ళీ మ్యాండేటరీ ఇన్స్పెక్షన్స్ చేయడానికి ఒక ప్రొవిజన్ చట్టంలో తీసుకురావడానికి మన ప్రభుత్వం తరపు నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది.